నెల్లూరు జిల్లా కావలిలో దాడికి గురైన గిరిజన మహిళకు వైసీపీ మద్దతుగా నిలిచింది. పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత బాధితురాలిని పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులపైనే తిరిగి కేసులు పెట్టడం దురదృష్టకరమని, పోలీసుల తీరు అభ్యంతరకరంగా ఉందని పూజిత ఆరోపించారు. నియోజకవర్గ ఇన్ఛార్జి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బాధితులకు అండగా నిలిచారని చెప్పారు. గిరిజన మహిళకు పూర్తి న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మహిళా ఉద్యమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కావలిలో జరిగినటువంటి ఘోరం అన్యాయం, ఎస్టీ మహిళని ఈ రకంగా బాధ పెట్టి ఆ మహిళని పరామర్శించొస్తుంటే ఎంత బాధగా ఉందో. ఇప్పటికీ ఆమె జరిగినటువంటి సంఘటన నుంచి తేరుకోలేకుంది. సంఘటన 19వ తేదీ జరిగితే 26వ తేదీ పెట్టారు మీరు కంప్లైంట్. అప్పటిదాకా కేసు బుక్ చేసింది లేదు. 26వ తేదీ నుంచి ఈ రోజు దాకా మీరు చేసింది ఏమీ లేదు. ఏం చేస్తున్నారు పోలీసులు? నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఆమెకు అన్యాయం జరిగింది అనడానికి అంతకంటే ఆధారాలు ఏం కావాలి? ఏం జరిగిందో ఎవరికి తెలీదా? అదేమి గోప్యంగానో మాకు తెలియకుండానో జరగలేదు కదా. ఎందుకని ఇంత పైశాచికత్వంగా ప్రవర్తించే మనుషులు వెనకేసుకొని రావాలన్న ఆలోచనలో ఉన్నారు? ఈరోజు జరిగినటువంటి అన్యాయం ఏంటి? ఈరోజు జరిగినటువంటి అమానుషమైన చర్య ఏంటి? మీరు మొదటి నుంచి చేసినటువంటి తప్పులు ఈరోజు పరాకాష్ఠకు చేరుతున్నాయి. ఈరోజు జరిగింది ఎవరు? బాధితుల్ని నిందితులుగా చేస్తున్నారు కదా, సంఘటనలు మార్చి రూపు మార్చి. అసలు తహసీల్దార్కి ఏం హక్కు ఉంది ఎస్సీ ఎస్టీలో బీసీలు మార్చడానికి, క్యాస్ట్లు? అంటే మీరు కేసు నీరుగార్చడానికి ఏ ఏ ప్రయత్నాలు అయితే చెయ్యాలో, మీకు సంబంధించిన వాళ్ళని కాపాడుకోవడానికి ఏ ఏ ప్రయత్నాలు అయితే చేయాలో అవి మాత్రం టైంకి స్టార్ట్ చేసేసారు. ఒక మహిళకు అన్యాయం జరిగితే ఊరా లేకపోతే ఏమన్నా బయట ఏమన్నా ఉన్నారా? ఊర్లో నడి రోడ్లో ఇటువంటి అన్యాయం, ఇటువంటి సంఘటన జరిగితే కనీసం స్పందించే అవకాశం లేకుండా పోయిందంటే బాధగా ఉంది. ఈ ప్రభుత్వంలో ఏంటి? బాధితుల్ని భయపెడతారా? బాధితుల్ని నిందితుల్ని చేస్తారా? బాధితుల పక్కన ఎవరైనా నిల్చుంటే వాళ్ళని భయపెడతారా? ఇదేనా ప్రభుత్వం చేయాల్సిన పని? ఇదే పోలీసులు చేయాల్సిన పని? ఈరోజు కావలిలో జరిగినటువంటి